ఏరు పారితే ఈ ఊరికి తెప్పలేక తప్పదిక. లోకేష్ అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆ నుంచి డ్యూటీ చేసి రోజు సండే అని చెప్పేసి అందరూ ఏరు దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ నీరు పారుతుందని చెప్పి నేను మొన్న డ్యూటీకి పోయినప్పుడు చూసి అందుకే మేము బైక్లు అయితే వెళ్తున్నాము. అందరూ బ్రిడ్జి పై నుంచి వచ్చి నీరుని అయితే చూస్తారు. ఇక మేమైతే గుంటూరు నుంచి లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ అయితే చిన్న రోడ్ అయితే కనబడుతుంది. ఆ రోడ్ లోనే అయితే ఇక్కడ అయితే కనబడుతుంది. ఇదైతే పాత రోడ్డు. ఇంతకుముందు ఫ్లైఓవర్ కట్టక ముందు ఇదే మన రోడ్ అనమాట. ఈ నీళ్లు పారినంత నాకు ఏదో సంతోషపడాలో బాధపడాలో అయితే అర్థం కాలేదు. నేను ఈ మాట ఎందుకనంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అయితే అర్థమవుతుంది. ఇక్కడ లొకేషన్ చూస్తే ఎవరైనా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఈ లొకేషన్ లో రైల్వే బ్రిడ్జి, అలాగే వాహనాలు వెళ్ళడానికి బ్రిడ్జి, ఇక్కడ శివయ్య టెంపుల్, సాయిబాబా టెంపుల్ ఇవన్నీ ఒకటే చోట దగ్గర అయితే ఉంటాయి. ఈ లొకేషన్ చూసి ఎవరైనా రాకుండా ఉండగలరా? ఇక ఇక్కడ లొకేషన్ చూసుకున్న తర్వాత మా ఊరికి అయితే బయలుదేరాను అనమాట. చాలా రోజు అయిపోయింది మా ఊరికి వెళ్ళేసి. ఇక నాకు దారిలో అయితే మా ఎన్ఆర్పురం బస్సు అయితే కనపడింది. ఇక ఈ బస్సు కూడా డ్యూటీ అయితే చేశాను నేను కొద్ది రోజులు. ఇక ఈ బస్సు పరిగెత్తినట్టు నాకు కడుపులో అయితే ఎలకలైతే పెరుగుతున్నాయి. అడిగే చాలా లేట్ అయిపోయింది. ఇక తిందామనేసి మన ఇల్లూరు సుబ్బయ్య అంగడికి అయితే వచ్చేసాను టిఫిన్ సెంటర్ కి. ఒక డబుల్ దోశ అయితే ఆర్డర్ చెప్పేసి గట్టి చట్నీ మామూలుగా లేదు, సూపర్. తినేసి మా పెళ్ళూరు దాటిన తర్వాత చెరువు గట్ట మీద చూసి మొత్తం అంతా నీళ్ళు అయితే నిండుకొని ఉన్నాయి. ఇటు పక్క అయితే క్లైమేట్ అయితే మామూలుగా ఉండదు. ఇంతకుముందు ఏరు వచ్చినప్పుడు గట్టిగా ఉన్నటువంటి మా చెరువు 4 ముక్కలుగా తెగిపోయింది. కొన్ని తెగిపోయిన కాడ టెంపరీగా అయితే తారోటి వేసినారు. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా భయంకరంగా అయితే ఉన్నది. గతులు ఈ రోడ్లోనే మన బస్సు కూడా వస్తుంది. మా ఊరు ఏట్లో నీళ్ళు వచ్చినాయని చెప్పేసి మా ఇంటికి కూడా పోకుండా నేరుగా పల్లంబాటు రోడ్లో అయితే తెలిసాను. ఇక్కడ చూస్తా ఉంటే మొత్తం ఆటోలనే బండ్లు అయితే ఇటు పక్కన అయితే పెట్టేస్తున్నారు. ఏమైందని వెళ్ళి చూస్తే నేనే ఒక్కసారిగా షాక్. ఈ రోడ్డును చూస్తే సరైన మార్గం లేదు, గతుకుల రోడ్డు. మామూలుగానే వాహనాలు వెళ్ళాలంటే చాలా కష్టమైన రోడ్డు ఇది. ఇంకా ముందుకెళ్ళి చూడగా అందరిని అయితే నడుచుకొని వస్తున్నారు. నడుచుకొని వస్తారే నాకైతే అర్థమైపోయింది ఈ నీటి వల్ల రోడ్డు అయితే తెగిపోయింది అనేది అర్థమైపోయింది. ఇక్కడ వచ్చి చూడగా నిజంగానైతే తెగిపోయింది రోడ్డు అంతా. ఇక్కడ పరిస్థితి చూస్తా ఉంటే ఎవరికైనా కూడా ఇబ్బంది. ఇకపోతే ఈ ఊరి పేరు పల్లంపాడు. ఈ ఊరు గ్రామ దేవత పల్లమ్మ తల్లి అందరినీ కాపాడుతూ వచ్చింది ఇన్ని రోజులు కూడా. ఎన్ని వర్షాలు ఎన్ని వరదలు వచ్చినా కూడా నీళ్లు అటుపక్క ఇటుపక్క చుట్టుముడతాయి కానీ ప్రజలకైతే ఎటువంటి హాని కలిగించకుండా చేస్తాం. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళేదానికి లేదు, ఇదే మెయిన్ మార్గము. ఎవరికి నిత్యావసరాలు లేకుండా అయితే ఎవరైతే ఉండరు ఈ నీళ్ళు ఆగిపోయేంత వరకు ఇబ్బంది అయితే పడాల్సిందే. ఈ ఏరు బారినప్పుడు పల్లంపాడు ఊరు పొలాలని చుట్టుముట్టేస్తుంది. చూడండి నీళ్ళలో ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతున్నారో పిల్లల్ని ఎత్తుకొని. ఇకపోతే అన్నమయ్య డ్యామ్ నుంచి వచ్చే నీళ్ళన్నిటి కూడా గుంజలు అయితే కలుస్తాయి. ఈ నీళ్ళనే సోమశిల బ్యాక్ వాటర్ లాగా అయితే కలుస్తాయి. ఇదే మన గుంజను. ఇక్కడ చూసేదానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ తెప్ప కూడా ఒకటి అయితే ఉన్నది చేపలు పెట్టేదానికి కొని. ఇటు పక్క అటుపక్క రోడ్డు దాటేదానికి కూడా ఉపయోగపడుతుంది. రోడ్డు దాటించుకునే దానికి అమౌంట్ కూడా తీసుకుంటారు కొంత అయితే.